జగనన్న గారికి నిన్న పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు తెలపాల్సినటువంటి దౌర్భాగ్య స్థితిలో మేము ఉన్నాము. అయినప్పుడు కూడా మేము చింతించట్లేదు. మరి అన్నా అని నేను జ్ఞాపకం చేసుకున్నందుకు మమ్మల్ని కూడా ఇవాళ 11వ రోజున మరి అక్కా చెల్లెళ్ళమైనటువంటి మేము మరి మీ సహోదరులు కాబట్టి తప్పకుండా మేము ఇలా రోడ్ల మీద ఉంటూ ఉదయం నుంచి సాయంకాలం వరకు ఇలా భిక్షాటన చేస్తూ మరి రాష్ట్ర ర్యాలీలు చేస్తూ అన్ని విషయాల్లో కూడా మేము రోడ్డు మీద కూర్చుని ఆకులు అలమతి తింటున్నటువంటి సమయాల్లో కూడా ఒక్కసారి స్పందించుకోకుండా మీరు ఉన్న ముందు వైఖరిని కూడా తొలగించుకుని ఒక్కసారి కూర్చుని మా గురించి ఆలోచిస్తారని మేము నిజంగా నమ్ముతున్నామన్నా. తప్పకుండా మీరు మాకు న్యాయం చేస్తారు. మరి రాబోయే కాలంలో కూడా మిమ్మల్ని మేము గుర్తుపెట్టుకోవాలి అంటే మరి అక్క చెల్లెలైనటువంటి మేము తప్పకుండా గుర్తుపెట్టుకుంటాము. గుర్తుపెట్టుకోవాలి అంటే మా సమస్యలన్నింటిలో కూడా మేము కోరుకున్న కోరికలు గొంతమ్మ కోరికలు కాదు, కానీ ఒక చిన్న సాదా సేదా మనిషి బ్రతకవలసినటువంటి ఒక దుస్థితిలోనే మేము ఉన్నాము. ఎప్పుడు కూడా మాకు అది కావాలి ఇది కావాలని గొంతమ్మ కోరికలు కోరుకోలేదు, ఇప్పుడు కూడా కోరుకోము. ఒక సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒక సగటు మనిషి బ్రతకటానికి రోజుకి ఎంత కావాలో, ఒక నూనె కొంటే, ఒక ఉల్లిపాయలు కొంటే, ఒక ఈ రోజున రోడ్డు మీదకి వెళ్ళి వంకాయలు కొంటే తెలుస్తుంది వాటి విలువ. మరి మేము చెప్పక్కర్లేదు మీకు ఆ రేట్ల గురించి. మీరు తప్పుకోకుండా స్పందించి మరి రాగల స్థితిలో మాకు కూడా తప్పుకోకుండా 2-3 రోజుల శుభవార్త తెలియజేస్తారని మరి జగనన్న గారు నిజంగా మా కోసం ఆలోచిస్తారు. అక్క చెల్లి నేనున్నాను అని చెప్పారు. అదే పక్షంలో మాకు కూడా తప్పుకోకుండా న్యాయం చేస్తారని మరి అంగన్వాడీ మరి తరపున నేను ఒక్కసారి మరి మీతో మాట్లాడటానికి ఈ రకంగా ఈ ఛానల్ ద్వారా మరి మమ్మల్ని కూడా తప్పుకోకుండా అందరూ ఒకళ్ళం కాదు ఇద్దరం కాదు. మరి ఈరోజు స్కూళ్ళు మూసేస్తే అమ్మ స్కూల్ తెరవండి ఎప్పుడు తెరుస్తారు టీచర్ గారు అంటున్నారు పేరెంట్స్. మరి తప్పుకోకుండా మరి మేము వాళ్ళు మీకోసం మీరు చెప్పినటువంటి మెనూ ప్రకారం అన్నీ కూడా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణలో భాగంగా ప్రతిదీ కూడా మేము నెరవేరుస్తున్నాము. అయినప్పుడు కూడా మమ్మల్ని మీరు గుర్తు చేసుకోవట్లేదు. ఒక్కసారి మా యందు దయించి తప్పుకోకుండా గొంతెమ్మ కోరికలు కాదు, ఒక సగటు మనసు కోరుకునే కోరికలు కనుక మమ్మల్ని తప్పకుండా మీరు గుర్తు చేసుకుంటారని ఈ సభాముఖంగా తెలియజేస్తాను.